నమస్తే ఏబిఎన్ ప్రేక్షకులకు శుభోదయం. స్పెయిన్ న్యూస్ కు స్వాగతం. నేను నీలిమ. చెల్లి కాదు చంద్రముఖి ఉత్తరాంధ్రను దోచేశారు. జల దోపిడీని అడ్డుకుంటా బీహార్ సీఎం బల ప్రదర్శన. వాయ్నాట్ వెనుక వైసీపీ కుట్ర. మెట్టు దిగని రెబల్స్. ఘంటసాల పాటలు చైతన్య దీపాలు. మూడో టెస్టుకు రాహుల్ దూరం. ఇలాంటి వార్తల సమాహారం స్పెయిన్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రను విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి దోచుకుంటున్నారని ఆరోపించారు. భూ కబ్జాలు చేస్తూ ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. నరసన్నపేట, శ్రీకాకుళంలో నిర్వహించిన టీడీపీ శంఖరావం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. సంపూర్ణ మద్య నిషేధమని చెప్పి కొత్త బ్రాండ్లను తీసుకొచ్చి మద్యం తయారీ, విక్రయం చేస్తూ జనం డబ్బు లాగేస్తున్నారని మండిపడ్డారు. 151 సీట్లు గెలిచిన జగన్ రాష్ట్రానికి ఏం సాధించారు అని లోకేష్ నిలదీశారు. ఎమ్మెల్యేల బదిలీ పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చారని ఆక్షేపించారు. ఒక నియోజకవర్గంలో పనిచేయని వారు మరో నియోజకవర్గంలో ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల బదిలీ తీసుకొచ్చినప్పుడే జగన్ ఓటమిని అంగీకరించారని తెలియజేశారు. ఢిల్లీలో ఉన్న వైసీపీ ఎంపీలు కూడా ఆయనకు బాయ్ బాయ్ అంటున్నారని లోకేష్ వ్యాఖ్యలు చేశారు. 100 సంక్షేమ కార్యక్రమాలను సీఎం జగన్ కట్ చేశారని ఆక్షేపించారు. రాబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వమని జోస్యం చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత తాము తీసుకుంటామని అన్నారు. ఉద్యోగం ఆలస్యమైతే నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 అందజేస్తామని అభయం ఇచ్చారు. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడుతున్నారని ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను కానీ అన్నారు. అవసరమైతే ఆంధ్ర రాష్ట్రమే ఉక్కు పరిశ్రమను కొనుగోలు చేస్తోంది అని అన్నారు. అవినీతి ఆరోపణలపై సమాధానం చెప్పేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారా అని లోకేష్ ప్రశ్నించారు. వైసీపీ అనైతిక మూక చెలరేగిపోతోంది. వికృత దాడికి సిద్ధమవుతోంది. సీఎం జగన్ చెల్లెలు ఏపీపీసీసీ చీఫ్ షర్మిలను టార్గెట్ చేస్తోంది. ఇక ఆమె చెల్లి కాదు చంద్రముఖి అని వైసీపీ మూక భావిస్తోంది. నిత్యము ఆమెను ఎలా విమర్శించాలో తాడేపల్లి ప్యాలెస్ లోనే వ్యూహం రూపొందిస్తుంది. వైఎస్ షర్మిలపై వైసీపీ మూక కక్ష పెంచుకుంది. ఇప్పుడిక ఆమెను చంద్రముఖిగా అభివర్ణిస్తూ మరింత ఘోరమైన రీతిలో విరుచుకుపడుతోంది. విమర్శల దాడితో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై షర్మిల సిద్ధం ప్రకటించారు. విభజన హామీలు, సిపిఎస్ రద్దు, మద్య నిషేధంపై వైసీపీ సర్కార్ను నిలదీస్తోంది. భూ కబ్జాలు, కరెంటు ఛార్జీల బాధుడు తదితర అంశాలపై ప్రశ్నిస్తోంది. పీసీసీ అధ్యక్షురాలి హోదాలో షర్మిల చేస్తున్న విమర్శలు సూటిగా ఘాటుగా తగులుతుండడం జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ అంశాలపై టీడీపీ జనసేన అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చాలా రోజులుగా ప్రస్తావిస్తున్నా ఆయన ఎన్నడూ లెక్క చేయలేదు. షర్మిల పదునైన మాటలు జనంలోకి వెళ్లడం వైసీపీ భరించలేకపోతుంది. షర్మిలను కట్టడి చేయడానికి జగన్ అండ్ కో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. చంద్రబాబు ప్రయోగించిన అస్త్రం అంటూ మొదలైన దాడి ఆ తర్వాత అధమ స్థాయికి చేరడం చకచకా జరిగిపోయింది. తొలుత ఆమె కులం, వ్యక్తిత్వాలపై దాడులు చేయించారు. పుంకాలుగా అసభ్య పోస్టులు పెట్టించారు. బ్రాహ్మణుడైన అనిల్ కుమార్ ను పెళ్లి చేసుకున్నందున ఆమె ఎంతమాత్రం వైఎస్ షర్మిలారెడ్డి కాదు, మోర్సుపల్లి షర్మిలా శాస్త్రి అంటూ హోరెత్తించారు. ఒక దశలో ఆమె వైఎస్కే పుట్టిందా అన్న దారుణమైన కామెంట్లతో నిలదీశారు. తల్లి విజయలక్ష్మి కుంగిపోయే రీతిలో పోస్టులు పెట్టారు. అటు సోషల్ మీడియా, ఇటు వైసీపీ నేతలు విరుచుకుపడుతున్న వైఎస్ షర్మిల మాత్రం లెక్క చేయడం లేదు. ఏటా మెగా డిఎస్సీ నిర్వహిస్తామని లోకేష్ ప్రకటించడంతో అధికార పార్టీ నేతల్లో చలనం మొదలైంది. ఏటా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఏపీలో 38,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్రం పార్లమెంట్లో ఇచ్చిన సమాధానం సత్య దూరమని అన్నారు. ఉపాధ్యాయ నియామక పోస్టుల భర్తీ కోసం డిఎస్సీ నోటిఫికేషన్ ప్రక్రియను మంత్రి ప్రారంభించారు. డిఎస్సీ ఆన్లైన్ దరఖాస్తుల కోసం వెబ్సైట్ ప్రారంభించారు మంత్రి బొత్స. మొత్తం 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. మార్చి 15 నుంచి 30 వరకు సెలవు రోజులు మినహా పరీక్షలు జరుగుతాయని అన్నారు. వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి అని మంత్రి సూచించారు. డిఎస్సీని మొత్తం 122 పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. ఇక ఈ నెల 21 వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లించవచ్చు అని సలహా ఇచ్చారు. అలాగే దరఖాస్తులకు ఫిబ్రవరి 22 తుది గడువుగా ప్రకటించారు. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశారు. తెలుగు సమాజాన్ని జాగృతం చేయడంలో కళలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కళల్లో వినోదమే కాకుండా విజ్ఞానం కూడా దాగి ఉంది అని వివరించారు. నేటి సమాజంలో కొన్ని కళలు కనుమరుగవుతున్నాయి అన్నారు. వాటిని వెలికితీసి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అని గుర్తు చేశారు. ఘంటసాల పాటలతో తెలుగు సమాజం పరవశించిపోతుంది అని చెప్పారు. ఆయన వల్లే భగవద్గీత ప్రతి ఇంటికి చేరింది అని కొనియాడారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని ఆయన 2 నెలలు జైలుకు వెళ్లారు అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఘంటసాల శత జయంతి వేడుకలు నిర్వహించడం గొప్ప విషయమని పేర్కొన్నారు.
మాదాపూర్ సిసిఆర్టీలో భారత్ కళా మండపం దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారు. అనంతరం ఇటీవల పద్మ అవార్డులకు ఎంపికైన వారిని ఆయన సన్మానించారు. ఘంటసాల పేరు మీద భారత్ కళా మండపం నిర్మించుకోవడం సంతోషకరమని అన్నారు. యువత పాశ్చాత్య పోకడలకు దాసోహం కాకుండా ఉండాలి అని సూచించారు. పిల్లల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. నూతన విద్యా విధానంలో మాతృభాషకు ప్రధాని మోదీ పెద్దపీట వేశారని అన్నారు. ఇంగ్లీష్ భాష నేర్చుకోవాలి తప్పితే ఇంగ్లీష్ వాడిగా మారిపోకూడదు అన్నారు. మాతృభాషలో విద్యను అభ్యసించి ఎంతో మంది ఉన్నత స్థాయికి ఎదిగారని వివరించారు. భారతీయ సంప్రదాయాలకు పునర్వైభవం తీసుకువచ్చేందుకు ప్రధాని కృషి చేస్తున్నారు అని కిషన్ రెడ్డి తెలియజేశారు. ఫిబ్రవరి చివరి వారంలో 1000 స్తంభాల గుడి మండపాన్ని భక్తులకు అంకితం చేస్తామని అన్నారు. సంజీవయ్య పార్కులో లైట్ షోను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీలో భగభగలు కొనసాగుతూనే ఉన్నాయి. వైసీపీ ఎమ్మెల్సీ ఆ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగారు. వైసీపీలో సామాజిక న్యాయం నేతి బీరకాయ నెయ్యి లాంటిది అని ఎద్దేవి చేశారు. బీసీలకు పదవులు ఇచ్చారు తప్ప అధికారాలు లేవు అని ధ్వజమెత్తారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే పరిస్థితి పార్టీలో లేదు అన్నారు. అందువల్లే కీలక పదవులన్నీ ఒకే సామాజిక వర్గం చేతిలో చిక్కుకొని ఉన్నాయి అన్నారు. బీసీ వర్గాలు వైసీపీ దూరం అవుతున్నాయందే అని అన్నారు. వైసీపీ నేతలు ప్రోటోకాల్ పాటించట్లేదని తెలియజేశారు. బీసీలు ఆత్మగౌరవం కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంది అన్నారు. సీఎం జగన్ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ మాటలే గాని వారి మనోగతం అర్థం చేసుకోవట్లేదు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి తీసుకొచ్చారు అని విమర్శించారు. లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని నడుపుతున్నారు అని జగన్ ను కృష్ణమూర్తి విమర్శించారు. వైసీపీలో బీసీలకు ఆత్మగౌరవం లేదని వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. సీఎం జగన్ తీరుతో బీసీలు వైసీపీకి దూరమయ్యారని అన్నారు. కార్పొరేషన్ పోస్టులు ఇచ్చిన జగన్ వారికి నిధులు ఇవ్వకుండా పక్కన పెట్టారని విమర్శించారు. చివరికి బీసీలను కలిసేందుకు కూడా జగన్ ఇష్టపడలేదు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు జంగా. వైసీపీలో సామాజిక న్యాయం లోపించింది అని కామెంట్ చేశారు. చివరికి రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది అని విమర్శించారు జంగా. 7వ జాబితాపై వైసీపీ కసరత్తు చేస్తుంది. సీఎం జగన్ తో బాలినేని వల్లభనేని కొడాలి నాని చర్చలు జరిపారు. వైసీపీలో పలు లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పు కొనసాగడంతో వారు చర్చలు జరిపారు. వైసీపీలో పలు లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పు కొనసాగుతోంది. ఇప్పటికే 6 జాబితాలు ప్రకటించారు. 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలపై వేటు వేసిన సీఎం జగన్ మరికొంతమందిపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పలు మార్పులతో 7వ జాబితాను రూపొందిస్తున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కసరత్తు చేస్తున్నారు. మార్పులు చేర్పులు చేయనున్న నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు తాడేపల్లి నుంచి పిలుపు వచ్చింది. అపాయింట్మెంట్ ఇవ్వడంతో సీఎంను వారంతా కలిశారు. ప్రకాశం జిల్లాకు సంబంధించి పలు నియోజకవర్గాల్లో మార్పులు జరుగుతున్నాయి. ఇందుకోసం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. తన కుమారుణ్ణి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఒంగోలు ఎంపీగా పార్టీ దాదాపుగా నిర్ణయించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని బాలినేని వ్యతిరేకిస్తున్నారు. పార్టీ అధిష్టానం మాత్రం చెవిరెడ్డిని తప్పించేది లేదు అని స్పష్టం చేస్తోంది. అవసరమైతే తానే ఒంగోలు ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమని బాలినేని ప్రతిపాదన పెట్టినట్లు తెలిసిందే. ఇక ఈ అంశంపైన సీఎంఓలో బాలినేని చర్చించారని తెలిసింది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి మద్దతిస్తున్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సీఎం జగన్ ను కలిశారు. తన సీటు విషయంపై చర్చించారు. అలాగే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పలు అంశాలపై చర్చించారు. కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ను మార్చాలి అని యోచిస్తున్న జగన్ ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నారు. ఈ అంశంపై ఆయనతో మాట్లాడినట్లు సమాచారం. టికెట్ కోల్పోయిన కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ సీఎంను కలిసి తనకు ఎక్కడో ఒక చోట టికెట్ ఇచ్చి న్యాయం చేయాలని కోరినట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగాయి. హరీష్ రావు కోమటిరెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. కృష్ణానది ప్రాజెక్టులు కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తీర్మానాలను ప్రవేశపెట్టింది. అంతకుముందు కృష్ణా ప్రాజెక్టులపై వాస్తవాలు బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలు పేరుతో నోట్ విడుదల చేసింది. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది. కేసీఆర్ పాలనలో జరిగిన తప్పుడు విధానాలే ఇప్పుడు తెలంగాణకు శాపాలయ్యాయని పేర్కొంది. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదు అని రాష్ట్రానికి దక్కాల్సిన వాటా కోసం కృషి చేస్తామని స్పష్టం చేసింది. అనంతరం సభలో తీర్మానం ప్రవేశపెట్టిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వ నిర్ణయాలతో జరిగిన జలదోపిడీని అడ్డుకునేందుకు చిత్తశుద్దితో కృషి చేస్తామని చెప్పారు. ఎన్నికల రోజున ఏపీ ప్రభుత్వం నాగార్జున సాగర్ పైకి పోలీసులను పంపింది అని ఆరోపించారు. రోజుకు 3 టీఎంసీల నీటిని అక్రమంగా తరలించుకుపోయింది అని ఆక్షేపించారు. కేసీఆర్ ఓడిపోతున్నావు అనే సాగర్ పైకి జగన్ పోలీసులను పంపినట్లు అనిపిస్తోంది అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ షరతులకు అంగీకరించేది లేదు అన్నారు.
ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదు అని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు అపోహలు కలిగేలా కొందరు మాట్లాడుతున్నారని తెలియజేశారు. కేసీఆర్ గొప్పవారని ఏపీ అసెంబ్లీలో జగన్ పొగిడారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు ధన్యవాదాలు చెబుతూ ఏపీ శాసనసభలో సీఎం జగన్ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ ను ప్రదర్శించారు. కావాలనే అపెక్స్ కౌన్సిల్ భేటీకి కేసీఆర్ వెళ్లలేదు అని ఉత్తమ్ పేర్కొన్నారు. బచావత్ ట్రిబ్యునల్ ఎలాంటి నీటి కేటాయింపులు చేయలేదు అని మంత్రి చెప్పారు. రాష్ట్ర నీటి హక్కుల సాధనలో గత సర్కార్ విఫలమైందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల అప్పగింతపై ఏ నిర్ణయమూ తీసుకోలేదు అన్నారు. నల్లగొండలో నిర్వహించే సభకు వెళ్లే ముందు బీఆర్ఎస్ క్షమాపణ కోరాలి అని ఆయన డిమాండ్ చేశారు. కృష్ణా జలాల అంశంలో తెలంగాణ ప్రజలను మోసం చేసినందుకు పశ్చాత్తాపం చెందాలి అని కోరారు. గత ప్రభుత్వం చేపట్టిన మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతిని ఎండగట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు నేడు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. కుంగిన ఫియర్స్ తో పాటు ప్రాజెక్టును పరిశీలించనున్నారు. అనంతరం సీఎం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీని రాష్ట్ర ప్రజాప్రతినిధుల బృందం నేడు సందర్శించడానికి బయలుదేరుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బస్సు ఎక్కి అక్కడకు వెళ్తారు. అసెంబ్లీ నుంచి బస్సులు నేరుగా మేడిగడ్డకు బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడికి చేరుకుంటారు. 2 గంటల పాటు సైట్ విజిట్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది. కార్యక్రమం పూర్తయ్యాక సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ కు తిరిగి ప్రయాణం అవుతారు. ఇక నిర్మాణ లోపాలు ఎత్తి చూపేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. మేడిగడ్డ బ్యారేజీని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరినీ ప్రభుత్వ ఖర్చుతో తీసుకువెళ్తామని శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఇందుకోసం 40 బస్సులను ఏర్పాటు చేస్తామని అన్నారు. బ్యారేజీ దెబ్బతిన్న ప్రాంతానికి చేరుకునేలా అధికారులు చదును పనులు పూర్తి చేయించారు. పవర్ పాయింట్ వ్యూ పాయింట్ ప్రాంగణం వద్ద 3000 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడే నిర్మాణ లోపాలపై పీపీటీ సభ నిర్వహించే అవకాశం ఉంది. భద్రతా పరంగా ఆయా మార్గాల్లో పోలీసు అధికారులు ఏర్పాట్లు పరిశీలించారు. రహదారులు, కల్వర్ట్లను బాంబు స్క్వాడ్ తనిఖీ చేసింది. తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. కృష్ణా ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చిస్తుండగా ఈ పరిణామం చోటు చేసుకుంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత హరీష్ రావుకు స్పీకర్ ప్రసాద్ కుమార్ అవకాశం ఇచ్చారు. ప్రభుత్వం సత్య దూరమైన ప్రెజెంటేషన్ ఇచ్చింది అని హరీష్ ఆరోపించారు. పీపీటీ కోసం తమకు అవకాశం ఇవ్వాలని కోరామని అన్నారు. వాస్తవాలను వివరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. స్పీకర్ అవకాశం ఇవ్వకపోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించబోమని ప్రభుత్వం ప్రకటన చేయడం తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ విజయమని తెలియజేశారు. ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నల్గొండలో సభ పెడుతున్నందునే మంత్రి ప్రకటన చేశారు అని ఆరోపించారు. తప్పులను సవరించుకుంటున్నారు అని వ్యాఖ్యానించారు. హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాను మోసం చేసినందునే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ ఓడించారని చెప్పారు. ఏపీ అసెంబ్లీలో జగన్ ఇచ్చిన స్టేట్మెంట్ వినలేదా అని ప్రశ్నించారు. ఏపీ సీఎం చెప్పిన తర్వాత కూడా తామే తప్పు చేసినట్లు మాట్లాడితే ఎలా అని నిలదీశారు. ఇక కేసీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి తమ జిల్లాను మోసం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ పుణ్యమా అని వ్యవసాయం సంగతి అటుంచితే తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు అన్నారు. జగదీష్ రెడ్డికి ముఖం చెల్లకే నేడు సభకు రాలేదు అన్నారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ కోరాలి అన్నారు. ఆ తర్వాతే నల్గొండ సభకు రావాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. ఇక కోమటిరెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ను నిందించడం సరికాదు అన్నారు. చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ వాయిదా పడింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. జస్టిస్ బేలా ఎన్ త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే అందుబాటులో లేకపోవడంతో విచారణ వాయిదా వేయాలని చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా కోరారు. 3 వారాల తర్వాత విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. సిఐడి తరపు న్యాయవాది రంజిత్ కుమార్ స్పందిస్తూ కౌంటర్ దాఖలుకు గతంలో సమయం తీసుకుని ఇప్పుడు మళ్లీ వాయిదా కోరుతున్నారని కోర్టుకు తెలియజేశారు. చంద్రబాబు తరపున కౌంటర్ దాఖలు చేశారని చెప్పారు. విచారణకు తేదీని నిర్ణయించాలని కోరారు. తొలుత 2 వారాల తర్వాత లిస్ట్ చేయాలని ఆదేశించిన ధర్మాసనం రంజిత్ కుమార్ విజ్ఞప్తితో ఈ నెల 26కి కేసు వాయిదా వేసింది. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆయన లేఖలు రాశారు. సంక్షేమ పథకాలకు ఆద్యుడిగా ఎన్టీఆర్ నిలిచారు అని తెలియజేశారు. ఏడాది ఇప్పటి వరకు 5గురికి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారాలను ప్రకటించింది. టీడీపీ వ్యవస్థాపకుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఎన్టీఆర్ ప్రజలకు ఎనలేని సేవలు అందించారని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ గుర్తు చేశారు. అందువల్లే ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని రవీంద్ర కుమార్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఎన్టీఆర్ మద్రాస్ ప్రెసిడెన్సీలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారని గుర్తు చేశారు.
300 సినిమాల్లో నటించి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తిరుగులేని రారాజులా గుర్తింపు పొందారని అన్నారు. దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ ప్రశంసలు పొందారని ఎంపీ కనకమేడల పేర్కొన్నారు. సీఎంగా వ్యవహరించిన ఎన్టీఆర్ పేదలు, రైతులు, మహిళలు, చేతి వృత్తులు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని తెలియజేశారు. ₹2 కిలో బియ్యం వంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్కే దక్కింది అన్నారు. జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటులో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారని వెల్లడించారు. వైసీపీ సర్కార్ తీరుపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ప్రభుత్వ పనితీరులో లోపాలను ప్రస్తావించిన వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం అన్యాయమని అన్నారు. వైసీపీ నేతలు సమస్యలను సైతం భయాందోళనకు గురిచేస్తున్నారని ఆరోపించారు. విజయవాడ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం తమేవిగా ప్రచారం చేసుకుంటుంది అని విమర్శించారు. సీఎం వై నాట్ 175 నినాదం వెనుక భారీ కుట్ర ఉంది అన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ దొంగ ఓట్లతో లబ్ధి పొందాలని చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ తమ అభ్యర్థులతో పాటు ఓటర్లను కూడా ఒక చోటు నుంచి మరొక చోటుకి బదిలీ చేస్తుందని ఆరోపించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజలంతా అప్రమత్తంగా ఉండి వీటిని అడ్డుకోవాలని కోరారు. ఈ నెల 20 నుంచి 29 వరకు అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో ప్రజాపోరు యాత్ర నిర్వహిస్తామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనా నాయకత్వంపై ఆకర్షితులై 6 జిల్లాల్లో పారిశ్రామికవేత్తలు, ఇతర పార్టీల నాయకులు బీజేపీలో చేరుతున్నారని తెలియజేశారు. ప్రకాశం, చిత్తూరు జిల్లాల నుంచి ఏలూరు రామచంద్రారెడ్డి, కావూరి వాసు, అయినాబత్తిన సుబ్బారావు, ఖాదర్ వలీ సబ్బి, రామచంద్రారెడ్డి తదితరులు బీజేపీలో చేరారు. వారికి పురంధేశ్వరి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం. రాజ్యసభకు వెళ్లడానికి కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు. తెలంగాణ నుంచి పెద్దల సభకు వెళ్లడానికి తహతహలాడుతున్నారు. కాంగ్రెస్ కి రానున్న 2 స్థానాల్లో ఏఐసీసీకి 1 ఇస్తారా, లేక 2 స్థానాలు టీ కాంగ్రెస్ నేతలకే కేటాయిస్తారా అన్నది చర్చనీయాంశమైంది. ఇంతకీ రాజ్యసభ రేసులో ఉన్నది ఎవరు అన్నది హాట్ టాపిక్ గా మారింది. రాజ్యసభ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. ఇక తెలంగాణలో ఖాళీ కానున్న 3 స్థానాలను భర్తీ చేసేందుకు ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 15న నామినేషన్లు వేసేందుకు చివరి తేదీ కావడంతో ఆ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో అనే టెన్షన్ కాంగ్రెస్ నేతల్లో నెలకొంది. రాజ్యసభ అవకాశం కోసం కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ రాని వారు, గతంలో రాజ్యసభలో పనిచేసిన వారితో పాటు లోక్సభ టికెట్ దక్కదని భావిస్తున్న వారు రాజ్యసభ స్థానం కోసం పైరవీలు చేస్తున్నారు. ఎన్నికలు జరుగుతున్న 3 స్థానాల్లో ఎమ్మెల్యేల బలాన్ని బట్టి 2 స్థానాలు కాంగ్రెస్ కు, 1 బీఆర్ఎస్ కు దక్కనుంది. అయితే 3 స్థానాలు తమ ఖాతాలోకి వస్తాయని కాంగ్రెస్ కొందరు నేతలు చెబుతున్నారు. ఎన్నికలు జరగనున్న 3 స్థానాల్లో సంఖ్యాబలం ప్రకారం కాంగ్రెస్ కు 2 స్థానాలు వస్తాయి. ఆ రెండింటిలో ఒకటి పీసీసీ నేత ఏకాభిప్రాయంతో రాష్ట్ర నేతల్లో ఒకరికి కేటాయించే అవకాశం ఉంది. మరో స్థానాన్ని ఏఐసీసీ నేతల అభిష్టం మేరకు కేటాయించనున్నారు. ఏఐసీసీ కోటాలో ఇతర రాష్ట్రాల వారికి రాజ్యసభ స్థానాన్ని తెలంగాణ నుంచి కేటాయిస్తారు. ఇక మాజీ రాజ్యసభ సభ్యుడు టి సుబ్బిరామిరెడ్డి ఇటీవల సోనియా, ప్రియాంకను కలిశారు. తనకు తెలంగాణ నుంచి రాజ్యసభకు అవకాశం ఇవ్వాలని సుబ్బిరామిరెడ్డి కోరినట్లు తెలుస్తోంది. ఇక ముకుల్ వాస్నిక్, పవన్ ఖేరా, కన్హయ్య కుమార్, సుప్రియా శ్రీనటే, అభిషేక్ మను సింఘ్వి పేర్లు కూడా ఏఐసీసీ పరిశీలనలో ఉన్నాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు రైట్స్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అని వ్యాఖ్యానించారు. ఆయనకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. అసెంబ్లీ లాబీలో చిట్చాట్ గా రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ లో ఉన్నా హరీష్ కు ప్రయోజనం లేదు అన్నారు. కాంగ్రెస్ లోకి వస్తే ఘన స్వాగతం పలుకుతామని అభయం ఇచ్చారు. ఇందుకు 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పార్టీలోకి రావాలని షరతు పెట్టారు. అప్పుడు ఆయనకు దేవాదాయ శాఖ ఇస్తామన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన పాపాలను కడుక్కోవడానికి ఈ మంత్రి పదవి ఉపయోగపడుతుంది అని వ్యాఖ్యానించారు. హరీష్ కడియంలా తాము జీ హుజూర్ బ్యాచ్ కాదు అన్నారు. మేం పదవుల కోసం పాకులాడే వాళ్ళం కాదు అన్నారు. ప్రజల కోసం ఉండేవాళ్లమని అన్నారు. ఉద్యమ సమయంలో పదవులను వదులుకున్న చరిత్ర తమదని కోమటిరెడ్డి తెలియజేశారు. బీఆర్ఎస్ చీప్ పాలిటిక్స్ మానుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీలో చీలిక తీసుకురావాలని చూస్తే సహించేది లేదు అన్నారు. గతంలో తమకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు అని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని కేసీఆర్ నాశనం చేశారని ఆరోపించారు. ఇప్పుడు తెలంగాణను కాపాడుకునే బాధ్యత తమపై ఉంది అని అన్నారు. బీఆర్ఎస్ నల్గొండ సభకు జనం వచ్చే అవకాశం లేదు అన్నారు. బీఆర్ఎస్ సభ అటర్ ఫ్లాప్ అవుతుంది అని తెలియజేశారు. కేటీఆర్ కు దమ్ముంటే పార్టీని నడపాలని సవాల్ విసిరారు. హరీష్ ను మా పార్టీలోకి రమ్మంటున్నాము అంటూ ఆహ్వానం పలికారు. కష్టపడే ఆయనకు తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సిఎస్ శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రాచకొండ సిపిఈ సుధీర్ బాబు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో తరుణ్ జోషిని నియమించారు. రామగుండం సిపిగా ఎం శ్రీనివాసులు బదిలీ అయ్యారు. సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపిగా జోయల్ డేవిస్ ను నియమించారు. తెలంగాణలో 12 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికల సమయంలో వీరంతా కొత్తగా ఇచ్చిన పోస్టింగ్లో కొనసాగనున్నారు. పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ నవీన్ కుమార్ ను బదిలీ చేసిన ప్రభుత్వం డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఐఏఎస్ ఇంటి వ్యవహారంలో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇక పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ గా మురళీధర్ ను నియమించారు. రాచకొండ సిపిగా తరుణ్ జోషి, రామగుండం కమిషనర్ గా శ్రీనివాసులు నియమితులయ్యారు. సైబరాబాద్ ట్రాఫిక్ సంయుక్త సిఇపిగా జోయల్ డేవిస్, సిఐడి డిఐజీగా నారాయణ నాయక్ ఎంపికయ్యారు. ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా అపూర్వ రావు, సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా ఉదయ్ కుమార్ నియమితులయ్యారు. ఈస్ట్ జోన్ డీసీపీగా గిరిధర్, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా సాధనా రష్మి పెరుమాళ ఎంపికయ్యారు. మల్టీ జోన్ 2 ఐజీగా రాచకొండ సిపి సుధీర్ బాబు బదిలీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్కు బాధ్యత అప్పగించాలని బీఆర్ఎస్ కు సూచించారు. ప్రతిపక్ష నాయకుడిగా పద్మారావు అర్హుడని సలహా ఇచ్చారు. నిజమైన ఉద్యమకారుడు, తెలంగాణ కోసం నిజంగా కొట్లాడే వ్యక్తి అని ప్రశంసించారు. అలాంటి వారిని ప్రతిపక్ష నేతగా నియమిస్తే తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుంది అన్నారు. కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంపీకి అప్పగింత అంశంపై శాసనసభలో సుదీర్ఘ చర్చ జరిగింది. కేసీఆర్ కు కేటాయించిన సీట్లో పద్మారావు కూర్చోవడాన్ని గమనించిన రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. మొన్న ఖాళీగా ఉన్న కుర్చీలో నేడు పద్మన్న ఆసీనులు కావడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పద్మన్నకు బాధ్యత ఇస్తే ఆయనైనా ప్రతిపక్ష నేత బాధ్యత నెరవేరుస్తాడు అని రేవంత్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నాయకుడు సభకు ఎందుకు రాలేదని రేవంత్ ప్రశ్నించారు. ఎందుకు మోహం చాటేశారని ప్రశ్నించారు. కృష్ణా జలాలపై ముఖ్యమైన చర్చ జరుగుతుంటే బీఆర్ఎస్ పార్టీ యజమాని ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి కదా అని రేవంత్ ప్రశ్నించారు. ఇక తెలంగాణ ప్రజల జీవితాల కోసం చంద్రశేఖరరావును సభలోకి రమ్మానండి, చర్చలో పాల్గొనమనండి అంటూ రేవంత్ విసురులు విసిరారు. ఇక పాపాల భైరవుడు కేసీఆర్ సభలోకి వచ్చి చర్చ చేస్తే తాము సమాధానం చెప్తామని అన్నారు. ఆయన సభకు వస్తే ఎంత సమయమైనా చర్చ చేద్దాం అని రేవంత్ అన్నారు. ప్రాజెక్టులను అప్పగించేది లేదనేది తీర్మానం సారాంశమని అన్నారు. దానికి అనుకూలమో వ్యతిరేకమో బీఆర్ఎస్ తొలుత స్పష్టత ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు మెట్టు దిగడం లేదు. వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పార్టీ ఫిరాయింపు అభియోగాన్ని ఎదుర్కొంటున్నారు. స్పీకర్ ఎదుట హాజరై అభియోగాలపై తమ అభిప్రాయాలను చెప్పాల్సి ఉంది. ఇప్పటికే వారు తమకు 2 వారాలు సమయం ఇవ్వాలని స్పీకర్ కు లేఖ రాసినందున ఆ ముగ్గురు స్పీకర్ ఎదుట హాజరు కాలేదు. కాగా మరో వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఈ నెల 8న స్పీకర్ ఎదుట హాజరయ్యారు. ఈ నెల 8న రావాలి అంటూ స్పీకర్ ఆదేశాలను అందుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్, మద్దాలి గిరీకరణం, బలరాం కృష్ణమూర్తి, వల్లభనేని వంశీ కూడా హాజరు కాలేదు. దీంతో వారికి నోటీసులు ఇస్తారని అసెంబ్లీ వర్గాలు వెల్లడించాయి. ఏపీ శాసనసభలో వైసీపీ, టీడీపీ, రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై ఇరుపక్షాలు ఫిర్యాదు చేసుకున్నాయి. తమ పార్టీ తరపున ఎన్నికై టీడీపీకి మద్దతు ఇస్తున్న ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని చీఫ్ విప్ ప్రసాద్ రాజు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా తమ పార్టీ తరపున ఎన్నికైన వైసీపీకి మద్దతు ఇస్తున్న వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలగిరి, వాసుపల్లి గణేష్ పై కూడా అనర్హత వేటు వేయాలని టీడీపీ విప్ డోల బాల వీరాంజనేయ స్వామి ఫిర్యాదు చేశారు. ఈ 2 ఫిర్యాదులపై స్పీకర్ ఇప్పటికే 3 పర్యాయాల పాటు విచారణకు సిద్దమయ్యారు. ఇరు వర్గాలను ఇప్పటికే పిలిపించారు. ఇందులో మొదటిసారి స్పీకర్ ఎదుట వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు 4 విచారణకు హాజరయ్యారు. రెండోసారి ఆనం రామనారాయణ రెడ్డి ఒక్కరే విచారణకు హాజరయ్యారు. మూడోసారి మళ్లీ 3 ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని విచారణకు రావాల్సిందిగా స్పీకర్ నోటీసులు జారీ చేశారు. అయితే వేర్వేరు కారణాలతో సోమవారం విచారణకు రావడం లేదు అని 3 ఎమ్మెల్యేలు స్పీకర్ కు లేఖలు రాశారు. ఆరోగ్య కారణాలతో పాటు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉండడంతో తాము రాలేకపోతున్నామని వారు ప్రకటించారు. గంజాయి ముఠా గుట్టురట్టయింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, చేవేళ్ల ప్రాంతాల్లో గంజాయి ముఠాలు పట్టుబడ్డాయి. ఆ ముఠాల నుంచి 46 లక్షల విలువైన 173 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహేశ్వరం పోలీసులు శ్రీశైలం హైదరాబాద్ రహదారిపై 109 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 30 లక్షలు ఉంటుందని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి అంచనా వేశారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా నుంచి మెదక్ జిల్లాకు ఆటోలో గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నారు. మహేశ్వరం గేటు వద్ద గంజాయిని పట్టుకున్నట్లు డీసీపీ తెలియజేశారు. గంజాయి కేసులో ఆటోలో ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపూర్ మండలం తుమ్మల చెరువుకు చెందిన సోమ రాకేష్ రెడ్డి, తాటి చెండిబాబును అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అదే కేసులో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కోరా లోకేష్, మెదక్ జిల్లాకు చెందిన బాణావత్ రాహుల్ పరారీలో ఉన్నారు. లోకేష్, రాహుల్ గంజాయి వ్యాపారం చేస్తున్నారు. ఇక రాకేష్ రెడ్డి, చంటిబాబు మధ్యవర్తులుగా ఉంటూ ఆటోలో గంజాయి తరలిస్తున్నారు. ఇక మరో ఘటనలో చేవేళ్లలో పోలీసులు గంజాయి ముఠా నుంచి 16 లక్షల విలువైన 64 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చేవేళ్ల సీఐ లక్ష్మారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయి. మహారాష్ట్రకు చెందిన ముఠా గంజాయి రవాణా వెనుక ఉంది అని తెలుస్తోంది. చిత్ర, కైలాస్ మోహితి, నౌనాథ్ కణ్పత్ చౌహాన్, మదన్ బాలసాహెబ్ బయస్, రాజేష్
సుభాష్ మెహతా, రేఖా, మనోజ్ సింఘ్వి, లాము పాలాటి గంజాయిని ఒడిశాలోని బ్రహ్మపూర్ నుంచి తెచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్నారు. మహారాష్ట్రలో ఎక్కువ ధరకు గంజాయి అమ్మేందుకు నగరం నుంచి బయలుదేరారు. ఈ క్రమంలో చేవెళ్లలోని శంకర్పల్లి చౌరస్తాలో మహారాష్ట్రకు వెళ్లే లారీల కోసం ఎదురు చూస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు చౌరస్తాకు చేరుకుని గంజాయితో 3 పట్టుకోగా 4 పారిపోయారు. వారి నుంచి 64 కిలోల గంజాయి, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. చిత్ర కైలాస్, నవనాథ్ గణపత్, మదన్ ను రిమాండ్ కు తరలించారు. దేశ రాజధాని అయిన ఢిల్లీలో ఆంక్షలు అమలవుతున్నాయి. డిమాండ్ల సాధన కోసం ఢిల్లీ చెలో పేరుతో ఆందోళన చేపట్టాలని రైతులు నిర్ణయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పలు చోట్ల సరిహద్దులను మూసివేశారు. భారీగా బలగాలను మోహరించారు. ప్రజలను కూడా కీలక సూచనలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీ అష్టదిగ్బంధంగా మారింది. పార్లమెంటు ముట్టడికి రైతు సంఘాలు పిలుపునివ్వడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ చెలో ఢిల్లీ తలపెట్టడంతో పోలీసులు, భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. నగరాన్ని అష్టదిగ్బంధం చేశాయి. దేశ రాజధానిలో నెల రోజుల పాటు 114 సెక్షన్ అమలయ్యేలా ఉత్తర్వులు జారీ చేశారు. యూపీ, పంజాబ్, హర్యానాలతో ఉన్న సరిహద్దులో జాతీయ రహదారులను పూర్తిగా మూసివేశారు. బారికేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు 3 ఏళ్ల కిందట రైతుల సుదీర్ఘ ఆందోళనకు కేంద్రంగా మారిన సింఘగాజీపూర్, టిక్రీలో భారీగా బలగాలను మోహరించారు. వాహనాలు ముందుకు కదిలితే టైర్లు పంక్చర్ అయ్యేలా రోడ్లపై మేకులు పరిచారు. గజియాబాద్ తో పాటు పలు చోట్ల రోడ్లపై అడ్డంగా సిమెంట్ దిమ్మలు పెట్టి వాటి మధ్య కాంక్రీటు మిశ్రమం నింపారు. 144 సెక్షన్ నేపథ్యంలో బహిరంగ సమావేశాలు నిర్వహణ, ట్రాక్టర్లు, ట్రక్కులు, ట్రాలీలు రాకను నిషేధించినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా తెలియజేశారు. లైసెన్స్డ్ తుపాకులు, మండే స్వభావం కల పదార్థాలు, కత్తులు, త్రిశూలాలు, రాడ్లు, బర్సలను వెంట తీసుకురావద్దు అని సూచించారు. లౌడ్ స్పీకర్లపైన ఆంక్షలు వర్తిస్తాయి అన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ప్రధాన రోడ్లపైకి రావద్దు అని సూచించారు. రైతుల ఆందోళన నేపథ్యంలో అటు రాష్ట్రాలు కూడా అలర్ట్ అయ్యాయి. పంజాబ్తో అంబాలా వద్ద ఉన్న సరిహద్దును హర్యానా మూసివేసింది. కాగా పంజాబ్ నుంచి ఇప్పటికే ఢిల్లీ దిశగా ట్రాక్టర్లు బయలుదేరాయి. వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. రేవంత్ నివాసంలో వారిద్దరూ భేటీ అయ్యారు. ఈ భేటీ మర్యాదపూర్వకమేనని ఇరు వర్గాలు ప్రకటించాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా సినీ హీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి సీఎం ఛాంబర్లో ముఖ్యమంత్రిని కలిశారు. బీఆర్ఎస్ నుంచి నాగార్జున సాగర్ టికెట్ను ఆశించిన ఆయన రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సీఎం రేవంత్ రెడ్డిని కలవడం రాజకీయ వర్గాల్లో కాకరేపుతోంది. షర్మిల, రేవంత్ కలయిక 2 తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టించింది. ఏపీలో కాంగ్రెస్ కు జవసత్వాలు కల్పించడానికే వీరి కలయిక అన్న ప్రచారం ఊపందుకుంది. ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి రేవంత్ రెడ్డితో షర్మిల భేటీ అయ్యారు. కేవలం మర్యాదపూర్వకంగానే కలిశాను అని వైఎస్ షర్మిల మీడియాకు తెలియజేశారు. బీహార్ సీఎం జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ బీహార్ అసెంబ్లీలో బల ప్రదర్శనకు సిద్దమయ్యారు. తన బలమేమిటో ఇప్పటికే నిరూపించుకున్నారు. మొత్తం 243 స్థానాలు ఉన్న బీహార్ అసెంబ్లీలో ప్రభుత్వం నిలబడాలి అంటే 122 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అసెంబ్లీలో విశ్వాస తీర్మానంపై ఓటింగ్ సందర్భంగా నితీష్ కుమార్ కు మద్దతుగా 129 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. దీంతో నితీష్ సర్కార్ బల పరీక్ష నెగ్గింది. మరోవైపు స్పీకర్ అవధ్ బీహార్ పై కూడా విశ్వాస తీర్మానం నెగ్గింది. అనుకూలంగా 125 ఓట్లు, వ్యతిరేకంగా 112 మంది ఓట్లు పడ్డాయి. నితీష్ కు 3 ఆర్జేడీ ఎమ్మెల్యేలు మద్దతు తెలియజేశారు. విశ్వాస తీర్మానంపై ఓటింగ్ సందర్భంగా విపక్షాలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశాయి. దాంతో సభలో మిగిలిన 129 మంది ఎమ్మెల్యేలు తీర్మానానికి మద్దతుగా ఓటు వేశారు. విపక్ష ఎమ్మెల్యేలు లేకపోవడంతో వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడలేదు. నితీష్ కుమార్ విపక్ష ఇండియా కూటమిపై నిప్పులు చెరిగారు. బీహార్ అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో నితీష్ సర్కార్ విజయం సాధించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ తో సహా విపక్ష నేతలపై నితీష్ కుమార్ విరుచుకుపడ్డారు. తాను కూటమిలో ఉండడం కాంగ్రెస్ కు ఇష్టం లేదు అని నితీష్ కుమార్ అన్నారు. ఇండియా కూటమి కోసం చాలా కష్టపడ్డాను అన్న నితీష్ కుమార్ విపక్షాలను ఏకం చేస్తుంటే తనకు ఇబ్బంది పెట్టారు అని ఆవేదన వ్యక్తం చేశారు. లాలు కూడా తనకు వ్యతిరేకంగా వ్యవహరించారని తెలియజేశారు. తన నాయకత్వం కాంగ్రెస్ కు నచ్చలేదు అన్నారు నితీష్ కుమార్. భారత జట్టుకు ఝలక్ తగిలింది. ఇంగ్లాండ్తో 3వ టెస్ట్ ఆరంభానికి ముందే ఈ పరిస్థితి ఏర్పడింది. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మోకాలి గాయంతో ఈ మ్యాచ్కు దూరమయ్యారు. అతడి స్థానంలో తొలిసారిగా దేవదత్ పడిక్కళ్లను జట్టులోకి తీసుకున్నారు. రాహుల్ తొడ కండరాల నొప్పితో 2వ టెస్టులోనూ ఆడలేకపోయారు. ఇటీవల మిగిలిన 3 టెస్టుల కోసం ప్రకటించిన జట్టులో రాహుల్ పేరును చేర్చారు. అతడి ఫిట్నెస్ పట్టి నిర్ణయం తీసుకుంటాము అని సెలెక్టర్లు తెలియజేశారు. దీనికి తగ్గట్లుగానే ఫిట్నెస్ టెస్టులో రాహుల్ విఫలమైనట్లు బోర్డు మెడికల్ టీం తెలియజేసింది. వారం తర్వాత రాహుల్ కు మరోసారి పరీక్ష నిర్వహిస్తారు. కోహ్లీ వ్యక్తిగత కారణాలతో సిరీస్ కు దూరమయ్యారు. తాజాగా రాహుల్ గైర్హాజరు ప్రభావం బ్యాటింగ్ ఆర్డర్ పై పడనుంది. ఇక తొడ కండరాల నొప్పితోనే బాధపడుతున్న ఆల్రౌండర్ జడేజా ఫిట్నెస్ విషయంలోనూ స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుత రంజీ ట్రోఫీలో కర్ణాటక
బ్యాటర్ పడిక్కల్ పరుగుల వరద పారిస్తున్నాడు. తానాడిన 4 మ్యాచుల్లో 3 సెంచరీలతో అతడు 556 పరుగులు సాధించాడు.